నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ బాజ్ శ్రీనివాస్. రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. బౌసాయిపేట ప్రభుత్వ పాఠశాల 2008 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. వేములవాడ పట్టణంలోని పలు క్లినిక్లు సీజ్. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్రావు నిర్వహించారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 3016 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 2016 ప్రకటించారు. ఈ టోర్నమెంట్ లో విజేతలకు మాజీ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ అంజన్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, లింగంపల్లి ఎల్లాగౌడ్, మాజీ సర్పంచ్ కుమ్మరి ఎల్లం, మునర్గాబ్ జిల్లా నాయకులు జంగంపల్లి దేవయ్య, కాంగ్రెస్ నాయకులు సడిమేల బాలయ్య, గ్రామ కార్యదర్శి ఉదయల శ్రీనివాస్, ఏనుగు వేణు, మార్పాక చంద్రం, పరకల దుర్గాప్రసాద్, గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడు సడిమేల బాలయ్య గారి ద్వారా మా గ్రామ క్రీడలతో అవుతుంది. మరి క్రీడలతో వారి నైపుణ్యాన్ని కూడా చూపించుకునే, ప్రతిభను చూపించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి వీరిని గుర్తించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి గూడెం గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు గారు మరి యువతను క్రీడల్లో ప్రావీణ్యత చూపించాలనే ఉద్దేశంతో ఒక సందేశాన్ని ఇవ్వాలి. చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో అవసరం. బ్యాచ్కు మరి అభినందనలు తెలియజేస్తూ మరి వారందరూ కూడా ఆ టీంలో మరి మంచిగా క్రీడ బాగా బౌలింగ్ కూడా బ్రహ్మాండంగా వేసారు. ఇప్పుడు మేము చూసాము బ్యాటింగ్ కూడా బ్రహ్మాండంగా వేసారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మున్ముందు ఇంకా చాలా బాగా ఆడి మరి క్రీడల్లో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరందరూ పాల్గొని ఈ గ్రామానికి, ఈ మండలానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని చెప్పి మీ అందరికీ పేరు విధంగా మాకు అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గూడెం గ్రామంలో శ్రీ చిట్నేని అంజన్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే క్రికెట్ అభిమానులు పాల్గొని ఈరోజు ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి గారు, స్థానిక్ శ్రీధర్ గారు, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు గారు, ఇంకా ఇతర పెద్దలు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న సోదర సోదరులందరికీ నా యొక్క ఈ క్రికెట్ ఆట శుభాకాంక్షలు, శుభ ఏదో సాధించారు అనుకోకుండా వారిని బలపరుస్తూ రేపు వారికన్నా ముందుండాలనే విధంగా ఇంకా మిగతా వారు కృషి చేసుకుంటూ ఒకరికొకరి పోటీతత్వం ఉన్నప్పుడే మనం ముందుకు పోతాం. కాబట్టి పోటీతత్వాన్ని పెంచుకొని ఈరోజు ఏ టీంకి అయితే వెనుకడులో ఉన్నారో మేము వెనుకకి ఎందుకు పోయినాం, ఇంకా ముందుకు పోవాలి, వాళ్ళు ఎందుకు విజయం సాధించారు, మేము ఎందుకు సాధించాలనే పట్టుదలతోని ముందుకు పోయి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా విజయాన్ని అధిరోహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ అధ్యక్షుల వారికి, పెద్దలకు నా యొక్క గ్రామంలో ఈ సంక్రాంతి పండగ సందర్భంగా పిల్లలు, యువకులు అందరూ ఎక్కడ అన్నగారు చెప్పినట్టు ఫోన్లకు, టీవీలకు అడిక్ట్ అయిపోకుండా ఈ వచ్చిన 3 రోజులు ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయంటే అందరినీ ఒక చోటకు చేర్చి ఈ ఆటలు ఆడిపించినందుకు ముందుగా అంజన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రికెట్ ఆట, అదేవిధంగా పిల్లలందరూ 10th అయిపోగానే చదువుకునే పిల్లలందరూ వేరు ప్రాంతాల్లో ఉండి చదువుకొని ఈ పండగ అందరూ గూడెం గ్రామాన్ని చేరుకున్నారు. ఎక్కడెక్కడో చదువుకున్న పిల్లలందరూ ఒక దగ్గర చేర్చి వాళ్ళకు పరిచయాలు పెరిగే విధంగా కూడా ఈ ఆట దోహదపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి అంజన గూడెం గ్రామంలో పిల్లలకు మంచి
ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కళ్యాణం అండ్ శోభయాత్ర ఈ 2 రోజుల్లో మాత్రం డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది మేడం. దాంట్లో దాదాపు మొత్తం కింద పెట్టిన వైరింగ్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆ బీటీ రోడ్ లో అది ఇట్లా రబ్ అవుతా ఉంటుంది ఆ వైరింగ్. సో అది ఏం చేయాలి, ఒకసారి వాట్ ఇస్ దర్ వర్క్ ఎనీవే వి డోంట్ డూ ఎనీథింగ్. సో వాళ్ళని కూర్చోపెట్టండి, గుడ్ ఐఈసీ చేయాలి. ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ కి ఒక గుడ్ ఐఈసీ చేసే విధంగా చూడండి. యువత టీవీలకు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి నిర్వహించారు. వాలీబాల్ టోర్నీలో 20 జట్లు పాల్గొనగా ప్రథమ విజేతగా ముస్తాబాద్ జట్టు గెలుపొందగా వారికి 3,333 రూపాయలు, ద్వితీయ విజేతగా రామలక్ష్మణపల్లె జట్టు గెలుపొందగా వారికి 1,666 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు శీలప్రసాద్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, ఉచ్చిడి బాలరెడ్డి, పుల్లూరి రవి, మిడిదొడ్డి భాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. మరి సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు టీవీలకు సెల్ ఫోన్లకు అడాప్ట్ కాకుండా మరి వారిని క్రీడల్లో రాణించాలని, మరి శారీరక దారుఢ్యంతో పాటుగా ఉల్లాసం కూడా కలుగుతుంది. మరి క్రీడలు నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించాను. మరి దాదాపుగా 20 టీములు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. మరి అందులో భాగంగా మొట్టమొదటి ప్రైజు ముస్తాబాద్ గ్రామానికి, రెండో ప్రైజు రామలక్ష గ్రామానికి సాధించడం జరిగింది. మరి ఓటమి చెందిన వారంతా ముందు గెలుస్తారు. ఓటమి గెలుపుకు నాంది కాబట్టి మరింత వాళ్ళు ఆట నేర్చుకొని మున్ముందు మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి ఆటలాడి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించాం. మరి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సదాశివపల్లిలోని ఆరోగ్య మహిళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గురువారం సందర్శించారు. హెల్త్ క్యాంప్ లోని మందుల రిజిస్టర్ ను పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే మహిళలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మానకొండూరులో నిర్వహిస్తున్న రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. Last time also he only attended, right? Okay, coach మనం ఐసైట్ తోటి చేయడం వల్ల మనం పేదల కళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండలంలో 1,90,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో గెలిచిన 2 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచామన్నారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారి ఎత్తు పెరగడంతో డ్రైనేజీకి ఇబ్బంది అవుతుందని తెలుసుకొని నిధులు లేకున్నా ప్రత్యేక చొరవ తీసుకొని ఇరువైపులా డ్రైనేజీని ఏర్పాటు చేశామని, అంబేద్కర్ చౌక్, హై స్కూల్, హనుమాన్ ఏరియా నుండి ఇందిరా చౌక్ వరకు బైపాస్ రోడ్ ఏర్పాటుకు 1,50,00,000 నిధులు మంజూరు చేశానని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గుర్తు కొద్ది క్షణాల్లోనే
మన సభా కార్యక్రమం డి గారికి, అఫీషియల్స్, అన్అఫీషియల్స్, పోలీస్ సిబ్బంది అందరికీ ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇప్పుడే ఇచ్చేశారు అన్నగారికి. మధ్యలో ఏం అది తేడా ఉండదు. సో మా చెప్పొచ్చు సార్. సో దీంతో పాటు కొంచెం సూచన మీకు ఇవ్వాలంటే, ఇప్పుడు మీ దగ్గర గవర్నమెంట్ కొత్త 4 పథకం ఏర్పాటు చేస్తుంది. దీని మీద రైతు భరోసా ఒకటి ఉన్నాయి. దీని మీద మీ అందరికీ ఆల్ రైతుస్కి దయచేసి దీనికి మీరు పాల్గొని మీ పేరు అక్కడ నమోదు చేయించాలి. ఇంకా ఒకటి ఇంద్రమ్మ ఇల్లు ఉంది, దీనికి కూడా లిస్ట్ వస్తుంది. మీ ఇంటి దగ్గర పోయి వెరిఫై చేస్తారు మీకు ఇల్లు ఉందా లేదా. దీని మీద కూడా మీరు ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు గ్రామ సభలో పాల్గొని మీ మొత్తం సహయోగం ఇవ్వాలి. పాల్గొనండి. అండ్ మీ చీకటి ఉంది రోడ్డుగా చెప్పి విలేకరులు వార్తలు రాస్తున్నారని చెప్పని మన వాళ్ళు చెప్పారు. నిధులున్నా లేకుండా కలెక్టర్ చెప్పగానే 16 లక్షల రూపాయలు వెచ్చించి ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినా లేదా ఆలోచన చేయమని చెప్తున్నా. ఒకటి కాదు, అనేక సమస్యలు చెబుతూ పోతుంటే రుద్రంగి అంబేద్కర్ సర్కిల్ నుంచి, స్కూల్ నుంచి, హనుమాన్ టెంపుల్ నుంచి ఇందిరా చౌక్ వరకు అంతా రోడ్ అంతా పొక్కిలైపోయింది. మిషన్ భగీరథ పేరిట మొత్తం పొక్కిలైంది. ఇబ్బంది ఉందంటే 1,50,00,000 సీసీ రోడ్డు నిధులు మంజూరు చేయించిన ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయమనుకుంటున్నారు. ఈనాడు 1,20,00,000 కాదు, ఇంతకుముందే 1,50,00,000 కూడా ఈ విధంగా ఈ గ్రామంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉందన్నా, ఎవరికి ఏ సమస్య ఉందన్నా మీ బిడ్డగా ఇంట్లో నేను ఆ కార్యక్రమాలను అమలు చేసే కార్యక్రమం, ఆసుపత్రులకు సంబంధించి లేకపోతే ఇతరత్ర వ్యక్తిగత కష్టాలు ఏవి వచ్చినా వాటిని పరిష్కారం చేయాలని చెప్పే లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో ఈ రుద్రంగి నాకు జన్మనిచ్చిన గడ్డగా ఈ రుద్రంగిని మరవకుండా ఉండేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని రావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక ఐటీఐఓ పాలిటెక్నిక్ ఇవ్వమని చెప్పి అడిగినా. ఐటీఐలు ఎవరు చదువుతున్నారన్నా, పాలిటెక్నిక్ ఎవరు చదువుతున్నారు, ఆ చదువుతూ ఎవరు ఉద్యోగాలు వస్తున్నాయి, ఏటీసీ వస్తుంది, ఏటీసీ ఇస్తానడు. ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 42 కోట్లతో మన రుద్రంగి మంజూరు కాబట్టి హైదరాబాద్ లో మల్లెపిల్లల తప్ప మళ్ళీ మన దగ్గర 6 కోర్సులు, 240 సీట్లు, 2 సంవత్సరాలు 480 సీట్లతో తలమానికమైనటువంటి 2/33 సబ్స్టేషన్ కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాట్లాడుతూ ఒప్పుకున్నాడు. నిన్ననే వరుణ్ గారు ఈ రోజు రుద్రంగిలో 132/33 సబ్సిడీ ఇవ్వాల్సిందని చెప్పి లేఖ రాసిండ్రు. బహుశా త్వరలోనికి అది కూడా రాబోతా ఉంది. ఈరోజు నియోజకవర్గంలో భీమారం, పోసాన్పేట, సిరికొండ, నూకలమర్రి, రుద్రవరం ఎక్కడ వీలైతే అక్కడ సబ్స్టేషన్ కావాలంటే కలెక్టర్ గారితో లేఖ పంపగానే ఆశ్చర్యపోతుంది. అసలు ఏంటి ఇన్ని నిధులు వేమనాడుకు వెళ్తున్నాయని చెప్పి. బహుశా నేను ఒక మిత్రుడు ఏదో మెసేజ్ చూసిన అసలు మీరు ఈర్చపడుతున్న పక్క నియోజకవర్గాల్లో ఈ విధంగా ఏ విధంగా సాధ్యమవుతున్నాయని. ఎందుకు సాధ్యమవుతున్నాయంటే ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండడం వల్ల పడావు పట్టేటువంటి పనుల్ని మీ బిడ్డ ఈ రోజు నియోజకవర్గంలో తీసుకుని వస్తుండు. అది మీ దయ, మీ కృషి అనేటువంటి కూడా చెప్పడానికి కోసం నేను ఏమాత్రం కూడా వెనక్కి పోకుండా చెప్పేటువంటి కార్యక్రమం. మీరు వెళ్లి చూడండి, మరిపల్లిలో చుట్టాలుంటే 12 ఏళ్ల కింద పడావు పట్టేటువంటి మరిపల్లి రిజర్వాయర్ పనులు కలెక్టర్ గారు మేము వెళ్లి ఈరోజు బ్రహ్మాండంగా పనులు చేపిస్తా ఉన్నాం. కలిగొట్ట సూరం ప్రాజెక్ట్ కింద 43 ఎకరానికి కుడేడుమ కాళ్ళకి ఇచ్చేటువంటి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేసేటువంటి కార్యక్రమం ఆనాడు రేవంత్ రెడ్డి గారికి. కొనరావుపేట మండలం బౌసాపేట ప్రభుత్వ పాఠశాలలో 2008-2009 10వ తరగతి విద్యార్థులు ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 16 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు.
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మాది ఇప్పుడు యాక్చువల్గా అయితే 16 years అవుతుంది. మాది 2008-9 బౌసేపేట జిల్లా పరిషత్ బౌసేపేట బ్యాచ్ ఇది మాది. యాక్చువల్గా మేము 16 years అవుతుంది. ఏంటంటే కలవాలి అని అనుకుంటున్నాం, అసలు వర్కౌట్ కాలేదు. కాకపోతే పర్టికులర్గా 16th డేట్కి ఫిక్స్ చేద్దామని అనుకున్నాం. అయ్యింది ఆల్మోస్ట్. అందరూ మేము ఉన్న 75 మెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక 70% అందరూ వచ్చిర్రు. వర్కౌట్ అయింది హ్యాపీగా. అంటే మార్నింగ్ స్టార్ట్ చేసుకున్న వారికి మేమైతే ఫుడ్ అది అన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినాం. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి రిసీవింగ్ కానీ మేము అనుకున్న ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది. మంచిగా హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసినాం. మేము ఎప్పుడైతే ఇక 16 years నుంచి మామూలుగా అయితే అంటే కలిసి ఇట్లా ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటాము అది ఇది అని చెప్పేసి మేము అనుకోలే. అందరు కలిసినాం ఫ్రీగా హ్యాపీగా మంచిగా అందరు మాట్లాడుకున్నారు. వేములవాడ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం చేస్తున్నారన్న కారణంతో జిల్లా వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లోని శ్రీలక్ష్మి ప్రసన్న, మహేష్ క్లినిక్, రవీందర్ క్లినిక్లను జిల్లా వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. వేములవాడ పట్టణంలో ఎంఆర్ఓ మహేష్తో పాటు స్థానిక పోలీసుల సాయంతో గాంధీనగర్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 3 క్లినిక్లను అధికారులు సీజ్ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పలు గ్రామాల్లో ఆర్ఎంపీ క్లినిక్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్ఎంపీలు అర్హత లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్నారని, దీని వలన ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని అధికారులు తెలిపారు. అర్హత లేకుండా క్లినిక్లను నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆర్ఎంపీ ప్రాక్టీసెస్ మీద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పర్మిషన్స్ ఉన్నాయా, ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతుందా లేదా చూసి వాటి కండిషన్స్ తెలుసుకొని అవసరమైతే క్లోజ్ చేసి చూడమన్నారు. మాకు ఇక్కడ చూస్తే ప్రోటోకాల్ ప్రకారం అయితే ఒక క్లినిక్ నడపాలని అంటే సర్టిఫికేట్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఆ పర్మిషన్స్ అయితే నాకు ఎక్కడ పేపర్స్ కనబడలేదు. అండ్ ఒక 2 ప్లేసెస్లో ఎక్స్పైర్డ్ డ్రగ్స్ కనబడ్డాయి. అండ్ ల్యాబ్కు అవి పర్మిషన్ చూపెట్టడానికి ఏ పర్సన్ కూడా అవైలబుల్ లేరు. ఇన్ కేస్ అవి జెన్యూన్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జెన్యూనిటీ చూసుకొని అవి క్లియర్ చేసుకోవాలి. లేదంటే అందాక ఇవన్నీ క్లోజ్ చేసి పెడుతున్నారు. మీరు వేములవాడలో ఎన్ని క్లినిక్లు ఆర్ఎంపీ పిఎంపీ క్లినిక్లు ఎన్నింటినీ సీజ్ చేశారు, క్లోజ్ చేశారు? నేనైతే ఇప్పుడు ఇదే ఫస్ట్ అండి. నేను ఇప్పుడు వచ్చింది, నాకు ఇప్పుడే వచ్చింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్ ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ ఏంటి అనేది మీరు డిస్ట్రిక్ట్ నుంచి తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.